హాయ్ అండి. ఇప్పుడు మనం మునక్కాయ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, మునక్కాయలు, మసాలా మేము మిక్సీ ముందుగానే వేసి పెట్టేసుకున్నాము. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని వేసేసి ఫ్రై చేయాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సింపుల్గా ఉంటుందంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా. ఇది ఎటు మునక్కాయలు వచ్చే సీజనే కాబట్టి ఇలా చేసి చూడండి ఒకసారి. కలర్ చేంజ్ అవుతుంది, చేంజ్ అయింది కూడా. తర్వాత టమాటో మేము 3 టమాటోస్ తీసుకున్నాము కేజీ చికెన్లోకి. మీరు మీకు సరిపడా తీసుకోండి. వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. తర్వాత చిటికెడు పసుపు, ఎందుకంటే టమాటో ఊరకనే ఉడికిపోవటానికి చిటికెడు పసుపు వేసిన తర్వాత కలపండి. ఇలా చేసి చూడండి ఒకసారి. అదిగో టమాటాలు కూడా ఉడికిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ చికెన్, మేము కేజీ చికెన్ తీసుకున్నాము. చికెన్ను కూడా వేసి బాగా కలపాలి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కలపండి బాగా. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ మసాలాలు స్పైసీ ఏం లేకుండా. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం మేము 2 స్పూన్స్ వేసాం కారం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ కోసం స్పైసెస్ కానీ కారం కానీ తగ్గించే తింటాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, లేదా మీరు ఇంకో స్పూన్ పెంచేసుకోవచ్చు. మిక్స్ చేయండి బాగా. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. నేను ఇక్కడ వీడియో స్పీడ్ పెంచాను, కొన్ని క్లిప్స్ మీకు మిస్ అవుతున్నాయి. తర్వాత అదిగోండి చూడండి, ఆ చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది. తర్వాత మనం ముందుగా మసాలా వేసి పెట్టేసుకున్నాం కదా, ఆ మసాలా వేసి బాగా తిప్పండి. మసాలా కూడా ఎక్కువేమి వేయమండి, మేము కొంచెమే. అల్లం, చిన్నులపాయ, కొబ్బరి, ధనియాలు. మనం తింటాం, పిల్లలు తినలేరు కదా, అందుకని వాళ్ళ కోసం మేము కూడా అడ్జస్ట్ అయిపోతాం. అదిగోండి చికెన్కి మసాలా బాగా పట్టిందాక ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత అదిగోండి అంతా ఆయిల్ కూడా పైకి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఇప్పుడు మనం అసలు ఇంగ్రీడియంట్ మునక్కాయ కాబట్టి మునక్కాయ వాటర్ పోసుకున్న ఒక 5 నిమిషాలకి మునక్కాయలు దాంట్లో వేసేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి చేసి చూసుకోండి మీరు కూడా. అది వేసిన తర్వాత అలా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత అలా వస్తుంది కర్రీ చూడండి. అక్కడ మా అత్తయ్య ఉప్పు చూసి వేస్తున్నారు. కొత్తిమీర కూడా వేసేసి తర్వాత మునక్కాయ చికెన్ కర్రీ రెడీ. ఒకసారి చేసి చూడండి ఎలా ఉండిద్దో, మీరే టేస్ట్ చూడండి.